హాయ్ వర్స్, నేను మీ నరేష్. గత 10 years బ్యాక్ నుంచి అయితే నేను రియల్ ఎస్టేట్లో ఉన్నానండి. సో ప్రజెంట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ORR ఎగ్జిట్ నెంబర్ 16 దగ్గర అయితే ఉన్నామండి. సో గత 10 to 12 years బ్యాక్ ల్యాండ్ రేట్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే 10,000 to 15,000 per square yard ఇక్కడ రేట్స్ అండి. సో ప్రజెంట్ అయితే 2024 and 25లో ఉన్న రేట్స్ కనుక చూసుకున్నట్టయితే 50,000 to 70,000 per square yards ఉన్నాయండి. సో అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే గవర్నమెంట్ అనౌన్స్ చేసిందో ప్రజెంట్ అక్కడ కూడా ఏం ల్యాండ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి వెళ్ళి తెలుసుకుందాం. నాతో అయితే మీరు ట్రావెల్ చేయండి. సో అక్కడున్న వెంచర్ను కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఒక సాధారణమైన ఇన్వెస్టర్ ముందుగా ఒక ప్లాట్ కొనాలంటే ఏం చూస్తారు? ఒకటి కనెక్టివిటీ, ఇంకొకటి ఎంప్లాయ్మెంట్. ముందుగా మనం కనెక్టివిటీ గురించి మాట్లాడుకుందాం. ప్రజెంట్ నేనున్న టౌన్ తెలంగాణ Tier 2 సిటీస్లో వన్ ఆఫ్ ద పాపులేటెడ్ టౌన్. అందరూ కార్ని అఫోర్డ్ చేయలేరు కాబట్టి ఇక్కడ ఉన్న పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ చూసుకున్నట్టయితే ఒకటి బస్ కనెక్టివిటీ, ఇంకొకటి రైల్ కనెక్టివిటీ. ఇక్కడ ఉన్న ఈ టౌన్లో బస్ కనెక్టివిటీ చూసుకున్నట్టయితే 90% ఆఫ్ ద సౌతర్న్ తెలంగాణను కనెక్టివిటీ చేస్తుంది. అండ్ రైల్ కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే తెలంగాణలో వన్ ఆఫ్ ద బిజియెస్ట్ రైల్వే స్టేషన్ విత్ 5 ప్లాట్ఫామ్స్ అండ్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్కి ప్రపోజల్ ఉంది. మీకు ఏదైతే ఒక వెంచర్ చూపిస్తున్నానో అది ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 1 kilometer డిస్టెన్స్లోనే ఉంటుంది. ప్రజెంట్ నేను అక్కడికి వెళ్తున్నాను, వెళ్ళి పదేది చూసుకుందాం ఒకసారి. సో ఇంకొక విషయం మర్చిపోయానండి. ప్రజెంట్ నేను ఏదైతే ఉన్నానో ఈ రోడ్డు ప్రజెంట్ 60 feet రోడ్ అండి. ప్రపోజల్ అయితే మనకి 200 feet రోడ్ ప్రపోజల్లో ఉంది. ప్రజెంట్ అయితే మనం వెంచర్ ముందు ఉన్నామండి. సో ఏదైతే మీరు చూస్తున్నారో ఇది వెంచర్ ముందు ఉన్న రోడ్ అండి. ప్రపోజల్ టు మనకి 200 feet రోడ్ అండి. ఇది ముత్తూరు టు చోలపల్లి వరకు వెళ్తుందండి ఈ రోడ్డు. అంటే ORR టు రీజనల్ రింగ్ రోడ్ ని కనెక్టివిటీ చేసే రోడ్డు. సో ఇది 28 acres ప్రాజెక్ట్ అండి. ఇందులో 165 square yards నుంచి ఉన్నాయి. సో ఆల్రెడీ ఈ వెంచర్లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా రెడీ అయిపోతుంది అండ్ సరౌండింగ్స్ లివబిలిటీ కూడా స్టార్ట్ అయింది. ఈ వెంచర్ విత్ DTCP విత్ RERA అప్రూవ్ ప్రాజెక్ట్ అండి అండ్ బ్యాంక్ లోన్స్ అవైలబుల్. సో మెయిన్ ఎంట్రన్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి 40 feet రోడ్ అండి అండ్ ఇంటర్నల్ గా చూసుకున్నట్టయితే 33 feet రోడ్ అయితే ప్రైవేట్ చేశారు. సో ఇప్పుడు ఈ వెంచర్లో డెవలప్మెంట్స్ చూసుకుందాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్, అలాగే ప్లాటింగ్ స్టోన్స్ అండ్ ఎవ్రీ ప్లాట్ కి ట్యాప్ కనెక్షన్, ఓవర్ హెడ్ ట్యాంక్ అండ్ అలాగే ఎలక్ట్రికల్ పోల్స్ కూడా ప్రైవేట్ చేయడం జరిగింది. సో ఇందులో అయితే 7 different పార్క్ని అయితే రెడీ చేయబోతున్నారు. అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా కోసము, అలాగే ఓపెన్ జిమ్ కోసం కానివ్వండి, అలాగే సైక్లింగ్ ట్రాక్ కోసము, వాకింగ్ ట్రాక్ కోసము, మెడిటేషన్ స్పేస్ కూడా రెడీ చేస్తున్నారు. ఇలా డిఫరెంట్ థీమ్తోనైతే ఇందులో 7 పార్క్స్ రెడీ చేస్తున్నారు. సో ఈ వెంచర్ సరౌండింగ్స్ ఇంకా మనకి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా రీసెంట్ గానే వచ్చింది. అలాగే ఇంకా చాలా కంపెనీస్ కూడా రాబోతున్నాయి. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నట్టయితే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు హెల్ప్ చేయడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.